దయచేసి సింగరేణి కార్మిక సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేలాది మంది కార్మిక సోదరుల చెమటతో వారి శ్రమ పునాదులపైన నిర్మించబడినటువంటి సింగరేణి సౌధాన్ని కూల్చాలని, ఆభాసపాలు చేయాలని కుట్రపూరితమైనటువంటి ఒక కార్యక్రమం హరీష్ రావు ఆధ్వర్యంలో, అటు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కుట్ర జరుగుతా ఉంటాం. తెలంగాణ ప్రజల వారసత్వ సంపదగా వచ్చిన సింగరేణి కాలేజ్ ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గుప్పెట్లో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అత్యంత తగు జాగ్రత్తతో ఉండి వీళ్ళు చేసే కుట్రపూరితమైన ఆరోపణలకి మనం అత్యంత జాగ్రత్త వాస్తవాలు ప్రజలకు తెలియజెప్తూ, కార్మిక సోదరులకు కూడా తెలియజెప్తూ నిత్యం ఈ సింగరేణిని కాపాడుకునే కార్యక్రమంలో అడుగు కలుపుతూ మనం ముందుకు పోదాం. సింగరేణి కాలనీస్తో పనిచేసే ప్రతి కార్మికుడి సమస్యని ఈ ప్రభుత్వం అటెండ్ చేస్తుంది, అడ్రస్ చేస్తుంది. ఇవాళ డిపెండెంట్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్య పైన ఈరోజు నిర్ణయం తీసుకొని 335 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా డిపెండెంట్ సంబంధించినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను అందుకే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి మంత్రివర్యులతో, శాసనసభ్యులతో సమావేశం పెట్టి కార్మికుల అసలు సమస్య ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని వారందరితో చర్చించిన తర్వాత యాజమాన్యాన్ని ఒక డైరెక్షన్ ఇచ్చాం. మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది కార్మికుల యొక్క రైట్, దానికి సంబంధించిన రైట్ ని మనం ఎవరు కాదనడానికి వీల్లేదు. కావాల్సిన విధంగా న్యాయబద్ధంగా మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డుని మీరు వెంటనే ప్రారంభించండి, వాళ్ళకి కావాల్సిన విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పాం. అట్లాగే మారు పేర్లకు సంబంధించిన మరొక సమస్య ఉన్నదంటే, అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ సమస్య పైన కూడా లోతుగా అధ్యయనం చేసి న్యాయబద్ధంగా భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ కూడా ఎరేజ్ కాకుండా ఉండటం కోసం అవసరమైతే ఒక అధికారులతో కూడినటువంటి కమిటీని నియమించడమే కాదు, ఆ కమిటీలో యూనియన్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆ కమిటీలో వేసి మీరందరూ స్టడీ చేసి కూలంకషంగా రిపోర్ట్ సబ్మిట్ చేయండి. తప్పనిసరిగా దానికి న్యాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా బోర్డు వారితో కూడా మాట్లాడుతుందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బోర్డు వారి రోజువారీ నిర్ణయాల్లో కానీ కార్యకలాపాల్లో కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోదు, ప్రభుత్వానికి సంబంధం కూడా ఉండదు. వారి రోజువారీ కార్యకలాపాలు వారికి ఉన్నటువంటి ఆ బోర్డు సంబంధించినటువంటి వ్యవస్థ ఆనాడే ఎప్పుడో 135 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్న దాని ప్రకారం స్వయం ప్రతిపత్తితో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. బ్రాడర్ అవుట్లైన్ తప్ప రోజువారీ నిర్ణయాలతో ఈ ప్రభుత్వాలు తలదూర్చే వ్యవస్థ కూడా లేదు. మీ బోర్డు అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇది. మీ పాలనా వ్యవస్థ కింద స్థాయి నుంచి బోర్డు స్థాయి వరకు కూడా అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాబట్టి స్వాతంత్రం రాకముందే ఏర్పాడైనటువంటి సింగరేణి కాలనీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కట్టుకొని నిలబడ్డది అంటే మీ బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగి స్పష్టమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోగలిగింది కాబట్టి బతికి ముందు పోగలం. అంతేకాదు రాష్ట్ర విభజన జరిగితే కూడా అనేక ఇబ్బందులు కూడా తట్టుకొని ఆ బోర్డు స్పష్టంగా ముందుకు పోగలుగుతాం. అటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వంత వనరులు. ఇది దీన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికే ఉండేటట్టుగా పటిష్టంగా దీన్ని పునాదులు వేస్తాం తప్ప పొరపాట్లు కూడా ఇందులోకి గద్దల్ని, డేగల్ని, దళారుల్ని, దోపిడిదారుల్ని ఈ ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు, రానియదు. తప్పనిసరిగా ఈ సింగరేణి కాలనీస్ నిలబెట్టడం కోసమే ఈ ప్రజాప్రభుత్వం నిలబడుతుందని కూడా మీ అందరికీ నేను మాటిస్తూ
భవిష్యత్తులో కూడా ఈ కార్మిక సోదరులకు కానీ యాజమాన్యానికి కానీ ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా అత్యంత డెమోక్రటిక్ గా అవసరమైతే కమిటీలు వేసి కార్మికులు కూడా అందులో భాగస్వాములు చేసి ఒక విధానపరమైన నిర్ణయం మీరందరూ ఆలోచన చేసి స్పష్టంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే అత్యంత ప్రజాస్వామ్యతంగా దాన్ని అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ के रामबाबू सन्ना